ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారు ఈ తప్పులు అసలు చేయకండి. ఈ తప్పులు జరిగినట్లయితే ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డ్ రాదు. ఫస్ట్ విషయం, ఎవరో నాకు తెలిసిన అన్న ఆన్లైన్ అప్లికేషన్ చేస్తానన్నాడు అనేసి వెళ్ళి తెలిసి తెలియని వాళ్ళకు మాత్రం దయచేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసే బాధ్యత ఇవ్వకండి. వాళ్ళు తెలియదు కదా, సగం నాలెడ్జ్తో ఏదో చేస్తాడు, నీకు అడ్మిట్ కార్డు రాదు. సెకండ్, నీ ఆధార్ కార్డుకి నీ ఫోన్ నెంబర్ యాడ్ అయ్యిందో లేదో చూసుకోండి. నువ్వు కొత్త నెంబర్ తీసుకున్నావా, దాన్ని కొత్త నెంబర్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ చేయించు. అంతేకాని ఏం జరుగుతుందిలే అని నువ్వు అప్లికేషన్ కనుక ఇచ్చావనుకో, రేపు నీకు అడ్మిట్ కార్డు రాదు. చూడటానికి అనిపిస్తుంది ఈ చాలా చిన్న తప్పులేమో అనిపిస్తుంది, బట్ కానీ నువ్వు సంవత్సరం పాటు కష్టపడి ఆర్మీ కోసం వెయిట్ చేసి చివరికి నీకు అడ్మిట్ కార్డు రాకపోతే నీ పరిస్థితి ఏంటి? అంతా చదివి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే రాకపోతే కదా. అండ్ థర్డ్ విషయం, అప్లికేషన్ చేసేటప్పుడు ఏం సర్టిఫికెట్స్ కావాలి? హడావిడిగా మనకేం అవసరంలా, 4 కావాలా? ఆధార్ కార్డ్, 10th క్లాస్, ఫోటో, సంతకం. ఈ 4 ఉంటే ప్రశాంతంగా పోయి అప్లై చేసుకో. ఓకేనా? నీకు ఏ డౌట్ అవసరంలా ఇవి చాలు. అండ్ ప్రాక్టీస్ కన్నా కూడా చదువు మీద కూడా ధ్యాస పెట్టండి. ప్రాక్టీస్ అందరం చేస్తున్నాం, చదువు కూడా చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఈ 2 మేజర్ మిస్టేక్స్ చాలామంది చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.